హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వంటలక్క. ఈరోజు నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. వాల్ఫుల్ త్రిబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నామండి. ఇది 300 లీటర్స్. ఇది తీసుకుని మేము 2 months పైన అయ్యిందండి. దీని కండిషన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా రిఫ్రిజిరేటర్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే దీని కండిషన్ చాలా బాగుంది. ఇది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసామండి. 1 dayలో మాకు డెలివరీ అనేది చేసేసారు. నెక్స్ట్ డే మాకు ఇన్స్టాలేషన్ కోసం వచ్చారండి. ఇది ట్రావెలింగ్లో కూడా ఏ ప్రాబ్లం రాలేదండి. చాలా కేర్ఫుల్గా తీసుకొచ్చారు. ఏ విధమైన డ్యామేజ్ ఇష్యూస్ కూడా లేవండి. మన ఏరియాని బట్టి 1 or 2 daysలోనే మనకి డెలివరీ అనేది ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, రిఫ్రిజిరేటర్ అనేది టోటల్గా బాడీ ఇలా ఉంది. పైన బాడీ అంతా కూడా మనకి మెటాలియం స్టీల్తో వచ్చిందండి. అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. మనకి దీనికి కరెంట్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. CLF బల్బు 60 voltage కన్నా కూడా చాలా తక్కువ ఎనర్జీని తీసుకుంటుంది. అలాగే దీనికి 5 star ఎనర్జీ రేటింగ్ ఇచ్చారండి. 5 star రేటింగ్ అంటే అందరికీ తెలిసిందే కదండి. కరెంట్ కన్జంప్షన్ అనేది తక్కువగా తీసుకుంటుంది. 10 years వారంటీ ఉందండి కంప్రెసర్ మీద. మనకి కంప్రెసర్ మీద 10 years వారంటీ అంటే చాలా బిగ్ డీల్ అండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మనకి వచ్చి సర్వీస్ చేస్తారు. నో స్టెప్లైజర్ రిక్వైర్డ్. అలాగే మనకి స్టెప్లైజర్ రిక్వైర్డ్ కూడా అవసరం పడదండి. ఈ రిఫ్రిజిరేటర్కి గుడ్ డిజైన్ అవార్డ్ 2015లో వచ్చింది. ఈ టోటల్ రిఫ్రిజిరేటర్ కెపాసిటీ అయితే 300 లీటర్స్ మెటాలియం స్టీల్తో వచ్చింది. రిఫ్రిజిరేటర్కి మనకి 3 doors అవైలబుల్గా ఉన్నాయి. టాప్లో వచ్చేసి మనకి డీప్ ఫ్రిడ్జ్ అండి, డీపర్ ఉంది. దీనికి కూడా మన కూలింగ్ కన్జంప్షన్ అనేది పెంచవచ్చు, తగ్గించవచ్చు అండి. మీరు చూస్తున్నారు కదా, ఐస్ ట్రే ఉంది. అలాగే ఐస్ క్రీమ్ ట్రే సెపరేట్గా ఇచ్చారు. అలాగే ఫ్రోజన్ ఫుడ్స్ దీనికోసం సెపరేట్ ర్యాక్స్ ఇచ్చారండి. ఈ ర్యాక్స్ అన్నీ కూడా మనకి ఫైబర్ క్వాలిటీతో ఉందండి. ఫైబర్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఈ రిఫ్రిజిరేటర్కి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే క్విక్ ఫ్రీజర్ అండి. మనకి ఇమీడియట్గా ఐస్ క్యూబ్స్ కింద ఫామ్ అవ్వాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే కూలింగ్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అండి. నార్మల్, మీడియం అలా కూడా పెట్టుకుని దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్ ట్రే కూడా సెపరేట్గా ఇచ్చారండి. వితిన్ హాఫ్ అన్ అవర్ 1 hourలోనే నాకైతే ఈ వాటర్ని ఐస్ క్యూబ్స్ కింద ఫామ్ చేస్తుందండి. మనం ఇలా పుల్అప్ చేసినట్లయితే ఈ ట్రేలోకి వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ ట్రే కూడా మనకి సెపరేట్గా ఇచ్చారండి. ఇవన్నీ కూడా నార్మల్గా మనకి వచ్చేస్తాయి. సెపరేట్గా క్లీన్ అవుట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కావాలి అనుకుంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ బూస్టర్ సిస్టమ్ ఉందండి. అంటే మనకి 3 doors కూడా సెపరేట్గా ఎయిర్ బూస్టర్ సిస్టమ్ అనేది మనకి ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ డోర్ వచ్చేసి మనకి నార్మల్ రిఫ్రిజిరేటర్ అండి. దీనికి మాన్యువల్ గైడ్ కూడా ఉందండి. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కావాలి అనుకుంటే కనుక ఈ మాన్యువల్ బుక్లో చూసుకోవచ్చు. అలాగే ఎగ్స్ ట్రే అనేది మనకి సెపరేట్గా ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనం సెపరేట్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లీనప్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఫైబర్ మెటీరియల్ అండి. అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది. అంటే డెలికేట్గా లేదు అండి. ఇది చాలా స్ట్రాంగ్గా వచ్చింది. ఫైబర్ మెటీరియల్ అయినా కూడా. ఇక్కడ బిగ్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి ర్యాక్ ఇచ్చారు. అలాగే నార్మల్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారండి. ఇది బాటిల్ స్పేస్ కన్నా కూడా ఎక్కువగా ఉందండి. అంటే స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. మనం బాటిల్సే కాదండి, ఏవైనా స్టోరేజ్ బాక్సెస్ కూడా పెట్టుకోవచ్చు. అంత ఎక్కువ లెంత్ ఉంది దీనికి. విత్ కూడా ఎక్కువగా ఉంది. మనకు నార్మల్గా ర్యాక్స్ అనేవి 3 racks ఇచ్చారండి. అది కాకుండా పైన ఫ్రెష్ జోన్ ఒకటి ఇచ్చారు. టోటల్గా మనకి సెకండ్ డోర్ రిఫ్రిజిరేటర్ ఇలా ఉంది. 3 racks అయితే సైడ్కి వచ్చాయండి బాటిల్ స్పేస్ పెట్టుకోవడానికి. అలాగే ఒక ఎగ్ ట్రే ఇచ్చారు. స్టోరేజ్ కోసం 3 racks ఇచ్చారు. మనకి ఈ ఫ్రెష్ జోన్ అయితే మీరు చూస్తున్నారు కదా, లో టు మీడియం, హై పెట్టుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అండి. చీజ్, బటర్, బ్రెడ్ ఇలా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అలా ఈజీగా పుల్అప్ చేయొచ్చు అండి. దీన్ని ఈజీగా మూవ్ చేసి దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే 3 racks ఇచ్చారని చెప్పాను కదా, ఇదంతా కూడా గ్లాస్ వేర్ అండి. మీరు చూస్తున్నారు కదా, నేను అప్పుడే స్టార్ట్ చేశాను. అంటే రిఫ్రిజిరేటర్ అప్పుడే ఆన్ చేశాను, వెంటనే కూలింగ్ అయిపోయిందండి. కూలింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. టోటల్గా హోల్ రిఫ్రిజిరేటర్ అంతటికి కూడా ఈ ఒక్క ర్యాక్లోనే మనకి లైట్ అనేది వచ్చిందండి. అంటే లైట్ సిస్టమ్ ఒకటే వచ్చింది. అలాగే కూలింగ్ కంట్రోల్ చూస్తున్నారు కదా, దీనికి కూడా సెపరేట్గా ఉంది. లో, మిడ్, హై మనకి ఏమన్నా కావాలి అనుకుంటే హైలో పెట్టుకోవచ్చు. నార్మల్ డేస్లో నార్మల్గా పెట్టుకోవచ్చు. ఏదన్నా కూడా మనం దీన్ని పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉంది అండి.
మీరు చూస్తున్నట్లయితే దీనికి కూడా హెయిర్ బూస్టర్ సిస్టమ్ ఉందండి. అంటే సెపరేట్గా దేనికదే హెయిర్ బూస్టర్ సిస్టమ్ ఇచ్చారు. ఈ ఎయిర్ బూస్టర్స్ వల్ల 6 సెన్స్ యాక్టివ్ టెక్నాలజీ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఏ ఐటమ్ అయినా కూడా మనకి మాయిశ్చరైజర్ అవుతుంది కదండి. అంటే పైన అంతా చెమ్మగా వచ్చినట్టు అవుతుంది కదా. ఈ రిఫ్రిజిరేటర్ లో అలా ఉండదండి. మనకి మాయిశ్చరైజర్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. హెయిర్ బూస్టర్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా థర్డ్ డోర్ వచ్చేసి మనకి సెపరేట్ గా వెజిటేబుల్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే ఆన్లైన్లో చూసాం కదా. సో ఆన్లైన్లో చూసినప్పుడు ఇది ఇంత పెద్దగా వస్తుంది అని అనుకోలేదు. దీంట్లో మైక్రోబ్లాక్ టెక్నాలజీ వల్ల 99.9 వరకు కూడా మనకి జమ్స్ అనేవి రాకుండా రెండింతలు ఫ్రెష్గా ఉంచుతాయి వెజిటేబుల్స్ ఏవైనా సరే. అంటే 15 డేస్ అయినా కూడా మనం పెట్టిన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ లీపీస్ ఏదైనా సరే మనకి ఫ్రెష్గా ఉంచుతుంది. ఇక్కడ కూడా మనకి అక్కడ హోల్స్ కింద కనిపిస్తున్నాయి కదండి, అది కూడా హెయిర్ బూస్టర్ సిస్టమే. దాంట్లో ఉండే మాయిశ్చరైజర్ అంతా కూడా రిడక్షన్ చేస్తుంది. ఇది లోపలంతా కూడా మనకి ఫైబరేనండి, ఫైబర్ క్వాలిటీతో వచ్చింది. అలాగే ఈజీగా కూడా దీన్ని మూవ్ అప్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి మాడ్యులర్ కిచెన్కి పుల్ ఆఫ్ డోర్స్ ఎలా వస్తున్నాయో అలాగే ఈజీగా మూవ్ చేసేయచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నా చెయ్యిలో సగం పైగా వచ్చిందండి. ఇది అంత హైట్ ఉంది. లెంత్ విత్ అంతా కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. చూసారు కదండి, టోటల్గా మీకు రిఫ్రిజిరేటర్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా. మెయిన్ తీసుకుందైతే మెటాలియం స్టీల్ అండి. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది అయితే 300 లీటర్స్ అండి. దీంట్లో తక్కువ లీటర్స్ ఉంది, అలాగే 330 లీటర్స్ కూడా ఉంది. ప్రైసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మనకి స్టీల్ మెటాలియం ఇచ్చారు కదండి. ఇటు సైడ్ కూడా చూడండి, ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఇంకా హీటింగ్ విషయానికి వస్తే మనకి హీటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకుండే వాతావరణాన్ని బట్టి ఇది హీటింగ్ అనేది ఉంటుందండి. అంటే మనకి లోపల కూలింగ్ అయినప్పుడు ఇది హీటింగ్ తక్కువ ఉంటుంది. కూలింగ్ లేదు మనకి అవుతూ ఉంది అనుకున్నప్పుడు అయితే హీటింగ్ ఎక్కువ ఉంటుంది. మనకి హీటింగ్ అనేది సైడ్స్లో వస్తుందండి. ఈ రిఫ్రిజిరేటర్కి నేను చెప్పా కదండి, మనకి స్టెబిలైజర్ అవసరం పడదు. అలాగే కింద స్టాండ్ కూడా సెపరేట్గా తీసుకొని అవసరం లేదండి. దీన్ని ఈజీగా మూవ్ చేసేయచ్చు. ఫ్రంట్ 2 సైడ్స్ కూడా మనకి ఇలా స్టూల్స్ కింద ఇచ్చారండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి వీల్స్ ఇచ్చారు. మీకు ఈ వీల్స్ సరిగ్గా కనిపించట్లేదండి, స్మాల్ సైజులో వీల్స్ వచ్చాయి. ఈజీగా మూవ్ ఆన్ చేయొచ్చండి. స్ట్రెస్ఫుల్ ఏమీ లేదండి, మూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. చూడండి, ఇప్పుడు నేను మూవ్ చేసి చూపిస్తాను. ఈజీగానే మూవ్ చేసేయచ్చు. ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళు స్టెబిలైజర్ అయితే తీసుకోవచ్చండి. మేమైతే స్టెబిలైజర్ యూజ్ చేయట్లేదు. మేము తీసుకుని 2 మంత్స్ పైనే అయింది. ఈ రిఫ్రిజిరేటర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో అందుకని మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము రిఫ్రిజిరేటర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకైతే నేను 100% దీన్ని సజెస్ట్ చేస్తాను. మనకి 3 డోర్స్ కూడా సెపరేట్గా ఇవ్వడం వల్ల ఐటమ్స్ని సెపరేట్గా పెట్టుకుంటాము. సో మనం వర్క్ చేసేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చండి. దీనివల్ల డోర్ ఎక్కువసేపు ఓపెన్ చేయనవసరం లేదు. అలాగే మనకి ఎనర్జీ అనేది కూడా తక్కువగా తీసుకుంటుంది. మనకు దీంట్లో ఎయిర్ బూస్టర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ రిటెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సీజన్ వైజ్ అలాగే మనం స్టోర్ చేసుకునే ఐటమ్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చండి కూలింగ్ అనేది. పైన బాడీ అంతా కూడా మెటాలియం స్టీల్ తో వచ్చారు. లోపల ఫైబర్ అండ్ గ్లాస్ ని యూజ్ చేశారు. హీటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఫాస్టర్ హైస్ మేకింగ్ కూడా ఉంది కదండి. మనం పెట్టే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే లీపీ ఏదన్నా కూడా ఫ్రెష్ జోన్ లో ఉంటుంది. అలాగే మాయిశ్చరైజర్ రిటెన్షన్ టెక్నాలజీ కూడా ఉందండి. క్విక్ ఫ్రీజర్ ఆప్షన్ కూడా ఉంది. రిఫ్రిజిరేటర్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. ఎవరైనా కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది నాన్ ఇన్వర్టర్ మోడల్ అండి. ప్రజెంట్ డేస్ అయితే కన్వర్టబుల్ ఇన్వర్టర్ మోడల్లోనే తీసుకుంటున్నారండి. సో ఇది ఒక్కటే చూసుకోవాలి. నేనైతే 100కి 100% ఇది సజెస్ట్ చేస్తానండి. ఫ్లిప్కార్ట్ ఆఫర్లో మాకు ఇది 27,000కి వచ్చిందండి. మేము కొన్ని 2 మంత్స్ అయింది కదా. ఈ 2 మంత్స్లో మనకి రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యావి. సో ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.